ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 గౌతమ్, వీళ్ళిద్దరిడా డ్యూయెట్లు వేసుకుంటున్నారు. మనం ఏం చేయలేని ఈడెట్లలో చూస్తున్నాము. ఏదో ఒకటి చెయ్యం. అమ్మాయి గారు, దీనికి ఇంకా ముహూర్తం ఉంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు ఆగండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, సారీ అమ్మాయి గారు. అది సరే, నాకు ఆకలిగా ఉంది. అవునా? అదిగో అటువైపు రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. ఇంకా లాభం లేదు గౌతమ్. ప్రకృతి అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. ఇక చివరి అస్త్రంగా వాళ్ళు తినే ఫుడ్ లో ఈ మోషన్ టాబ్లెట్లు కలుపుతాను. రేణుక, ఇది రూపు తింటే ఎలా? అలా అని రాజు తినడం కూడా నాకు ఇష్టం లేదు గౌతమ్. మనిద్దరం ఇలాగే అనుకుంటే చాలా కష్టం. నాకు నా రాజు కావాలి. నాకు రూప కావాలి రేణుక. సరే, ఇవి మోషన్ టాబ్లెట్లే కదా, దీంతో వాళ్ళ కార్యక్రమం స్పాయిల్ అవుతుంది. కలిపేది ఇచ్చేది నేనే కాబట్టి రూప తినే దాంట్లోనే కలుపుతాను గౌతమ్. ఎందుకంటే నా ప్రేమ నీలాగా మధ్యలో పుట్టుకొచ్చింది కాదు. నేను రూపని ఇబ్బంది పెడతాను. పద కలుపుదాం. పద. ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది మన పార్టీ మనుగడ గురించి, అందుకు కావలసిన ఫండ్స్ గురించి.
నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. కూర్చోండి. పార్టీకి అవసరమైన ఫండ్స్ నేనిస్తాను. మీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. సీఎం గారే సస్పెండ్ కావడంతో పార్టీ మనుగడ కష్టం అనుకున్నాము. అపోజిషన్ ముందు తట్టుకొని నిలబడలేమనుకున్నాము. సమయానికి దేవతలా వచ్చారు. విరూపాక్షి గారు మన పార్టీకి ఫండ్స్ ఇస్తున్నారు, కానీ మన పార్టీ విరూపాక్షి గారికి ఏమిస్తుంది? ఏం కావాలన్నా ఇద్దాం. ఎమ్మెల్సీ కావాలా ఇద్దాం, మంత్రి పదవి కావాలా ఇద్దాం, ఏం కావాలన్నా ఇద్దాం. అయితే సీఎం పదవి కావాలి. కంగారు పడకండి. సీఎం పదవి నాకు కాదు, సూర్యప్రతాప్ గారికి. సూర్యప్రతాప్ గారు ఎలాంటి నాయకుడో మనందరికీ తెలుసు. ఆయన పైన ఎన్నో రాజకీయ కుట్రలు చేసి ఆయన్ని ఓడించారు. ప్రజాసేవకి దూరమైన ఆయన ప్రజల్లోకి రావడమే మానేశారు. అలాంటి మంచి నాయకుడు ఇంటికే పరిమితం అవ్వడం మన రాష్ట్రానికంత మంచిది కాదనిపించింది. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మార్పులు రావాలన్నా, ప్రజలకి మంచి పరిపాలన అందాలన్నా సూర్యప్రతాప్ గారు లాంటి వాళ్లు సీఎం అయితే బావుంటుందని నేననుకుంటున్నాను. అందుకే ఆయన భార్యగా కాదు, ఒక సామాన్య ఓటరుగా అనుకుంటున్నాను. మీరందరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికొస్తే మనం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. విరూపాక్షమ్మ గారు, మీ అభ్యర్థనని అందరం అంగీకరిస్తున్నాం. సూర్యప్రతాప్ గారిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రకటించే ముందు ఆయనతో ఒకసారి మాట్లాడి ప్రకటిస్తాం. ఓకే, బట్ వన్ కండిషన్. మళ్ళీ ఏంటి విరూపాక్షమ్మ గారు? నేను ఫండ్ ఇస్తున్నానని కానీ, ఇలా వచ్చి మీతో మాట్లాడానని కానీ ఆయనకి తెలియకూడదు. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయి పార్టీకి ఫండ్ ఇవ్వటం వల్ల మీరాయన్ని పిలిచారనే విషయాన్ని ఆయన తీసుకోలేరు. స్వతహాగా మీరు తీసుకున్న నిర్ణయమని చెప్తే అది ఆయనకి దక్కిన గౌరవంలా ఫీల్ అవుతారు. పార్టీలోకి రావడానికి ఇష్టపడతారు. విరూపాక్షమ్మ గారు, మీరు మాకు ఫండ్స్ ఇస్తున్నారని కాదు గాని మాకు కూడా అలాంటి నాయకుడితో పనిచేయాలని కోరిక. మీరు చెప్పినట్టే చేస్తాం. రేపే వచ్చి సూర్యప్రతాప్ గారిని కలిసి మా ప్రతిపాదన ఆయనకి వినిపిస్తాం. సరే, నా మాటకు అడ్డు చెప్పకుండా ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. మీ ఫండ్స్ కోసమో ఇక వేరే రీజన్ కోసమో ఒప్పుకోలేదు. ఒక మంచి నాయకుడు ప్రజలకు దూరంగా ఉండకూడదు, ప్రజల్లోనే ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. అప్పుడే ప్రపంచం బాగుంటుందనే ఆలోచనతో మేమందరం ఒప్పుకుంటున్నాం. సరే, ఇక నేను బయలుదేరతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.